హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఫిజికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ యొక్క పెడగాజీ క్లాసెస్ని కంటిన్యూ చేస్తున్నాము. సో 6th యూనిట్ అనేది స్టార్ట్ అయింది. అందులో 6.6 వరకు లాస్ట్ క్లాస్ వరకు కంప్లీట్ అయింది. సో ఇవాల్టి క్లాస్లో 6.7 అనేది చూస్తున్నాము. ఓకే, విచ్ ఈస్ అబౌట్ ద ప్రింట్ రిసోర్సెస్. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. ఎవరైనా ఛానల్ని విజిట్ చేసి కొత్తగా చూస్తున్నట్టయితే కనుక బీఎడ్కి సంబంధించిన వీడియోస్ అనేటివి ఈ ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటాయి. సో మీకు సీటెట్లో కానీ టెట్లో కానీ ఈ ఛానల్లో ఉన్న బీఎడ్ వీడియోస్ చూసినా మీకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే సీటెట్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్లో. సో ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం మేము ఇస్తూ ఉంటాము. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, ఇవాళ మన టాపిక్ ఏంటి? ప్రింట్ రిసోర్సెస్. ఇందులోనే మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, పాపులర్ సైన్స్ బుక్స్ ఉంటాయి, ఎందుకంటే మనం సైన్స్ పెడగాజీ నేర్చుకుంటున్నాం, ఫిజికల్ సైన్స్. ఓకే, అలాగే జర్నల్స్ ఉంటాయి అండ్ మ్యాగజైన్స్ ఉంటాయి. వాటిని డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ స్టార్టింగ్ మీరు చూసుకున్నట్లయితే అసలు ప్రింట్ రిసోర్సెస్ గురించి ఒక ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటో చూస్తే, మెటీరియల్స్ ఇన్ ద టిపికల్ జనరల్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ టెన్ టు బి లిమిటెడ్ ఇన్ స్కోప్. సో టిపికల్గా జరిగే క్లాస్ రూమ్స్లో ఎడ్యుకేషన్ మెటీరియల్ అనేది లిమిటెడ్గా ఉండొచ్చు. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అనేటివి యూజ్ చేయొచ్చు. ఓకే, కామన్లీ ఫౌండ్ సప్లైస్ సచ్ యాజ్ టెక్స్ట్ బుక్స్ మే బీ సప్లిమెంటెడ్ విత్ స్టూడెంట్ వర్క్ బుక్స్ ఆర్ వర్క్ షీట్స్. సో మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ప్రింటెడ్ రిసోర్సెస్ అంటే టెక్స్ట్ బుక్సే ఉంటాయి. అది కాకుండా వర్క్ బుక్స్ అన్న వర్క్ షీట్స్ అన్న ఉండొచ్చు. ఓకే, sometimes manipulative and specific multimedia such as number line, sets for math or videos, software and internet resources may be used to support learning. సో కొన్నిసార్లు మల్టీమీడియాని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం క్లాస్ రూమ్స్లో. మనకు తెలిసిన విషయమే, డిజిటల్ వరల్డ్లో డిజిటల్ మీడియా అనేది కంపల్సరీ. సో ఈ మల్టీమీడియాలో మనం ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నాం, అలాగే కొన్ని వీడియోస్ చూస్తున్నాం, సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తున్నాం ఫర్ ద లెర్నింగ్ పర్పసెస్. These tools typically function as add-ons to the curriculum rather than as an embedded tool for delivering the curriculum. సో ఈ టూల్స్ అన్నీ కూడా, ఈ మల్టీమీడియా కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, వర్క్ షీట్స్, వర్క్ బుక్స్ కానివ్వండి, టూల్ లాగా కాకుండా కరికులంలో ఒక యాడ్-ఆన్స్ లాగా పనిచేస్తున్నాయి. ఓకే, మెనీ స్కూల్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ డు నాట్ హ్యావ్ ద ఫండ్స్ టు పర్చేస్ దీస్ యాడ్-ఆన్ మెటీరియల్స్. చాలా స్కూల్స్లో ఈ యాడ్-ఆన్ మెటీరియల్స్, ఈ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, వర్క్ షీట్స్, వర్క్ బుక్స్, మల్టీమీడియా, వీటిని పర్చేస్ చేయడానికి కూడా సరైన ఫండ్స్ ఉండకపోవచ్చు. స్టూడెంట్స్ ఇన్ దోస్ డిస్ట్రిక్ట్స్ హ్యావ్ ఫ్యూ ఆప్షన్స్ దట్ క్యాన్ బి మ్యాచ్డ్ టు దేర్ లెర్నింగ్ స్టైల్స్ ఆర్ డైవర్స్ నీడ్స్. స్టూడెంట్స్ అన్న తర్వాత డైవర్స్ నీడ్స్ అనేవి ఉంటాయండి. ఎవరి నీడ్స్కి వాళ్ళు, ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. లెర్నింగ్ స్టైల్స్ అనేటివి కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో అవన్నిటిని మ్యాచ్ అవ్వాలంటే రిసోర్సెస్ ఎంతో కొంత మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రింట్ రిసోర్సెస్లో ఈ యాడ్ ఆన్ మెటీరియల్స్ని తీసుకోవడానికి కూడా ఫండ్స్ లేనప్పుడు పిల్లలు ఉన్న వాటిలోనే వాళ్ళ యొక్క నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. సమ్ ఆఫ్ ద బుక్స్, జర్నల్స్, మ్యాగజైన్స్, వెబ్సైట్స్ ఎక్సెట్రా ఆర్ గివెన్ బిలో. సో ఏవైతే అవసరం ఉన్నాయో రిసోర్సెస్ అనేటివి అవి కొన్ని కింద ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ద మెయిన్ ప్రింట్ రిసోర్స్ ఏంటి? టెక్స్ట్ బుక్స్. Past experience shows that the ideals of a curriculum framework are greatly compromised in practice, beginning with the process of development of syllabus and textbooks. సో ఏమంటున్నారు ఇక్కడ? పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఎక్కువగా ప్రాక్టీస్లో ఉంది మనకి. ఓకే, అండ్ అలాగే బిగినింగ్లో ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానీ, దీంట్లోనే కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఉండేది. ఇంకా చూసుకుంటే, while formulating the curriculum, we should be aware that the teacher does not usually get to see policy documents, and even if she does, she is more concerned with the textbooks that she has to use for teaching. సో కరికులం ఫార్ములేట్ చేసేటప్పుడు అంతకుముందు టీచర్స్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. ఓకే, సో ఎందుకు అని అంటే ఈ పాలసీ డాక్యుమెంట్స్లో వాళ్ళు ఎక్కువగా కనిపించే వాళ్ళు కాదు. బికాస్ టీచర్స్ ఓన్లీ ఈ టెక్స్ట్ బుక్స్ తోటి అండ్ అలాగే ఎలా టీచ్ చేయాలన్న దాంతో కన్సర్న్ అయ్యి ఉండేవాళ్ళు అనమాట. ఓకే, hence it is imperative that while preparing the curricular development, we should also prepare grounds for its translation into syllabi, textbooks and classroom processes. సో కరికులం ప్రిపేర్ చేసేటప్పుడు క్లాస్ రూమ్ ప్రాసెస్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది, కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ we are to improve implementation, we have to address several important issues. సో ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరగాలంటే కరెక్ట్ అయిన ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
ఏ టీచర్ గెట్స్ ప్రింట్ రిసోర్సెస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. టీచర్కి ప్రింట్ రిసోర్సెస్ అనేటివి డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండొచ్చు. ద టెక్స్ట్ బుక్ ఈజ్ ద మోస్ట్ ఫెమిలియర్ ప్రింట్ రిసోర్స్ ఫర్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్. టెక్స్ట్ బుక్ అనేది అందులో మోస్ట్ ఫెమిలియర్, అందరికీ తెలిసినది. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గైడ్లైన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద కరికులం. ఎన్సిఎఫ్ వాళ్ళ కరికులం ద్వారానే, ఆ రికమెండేషన్స్ ద్వారానే ఈ టెక్స్ట్ బుక్ అనేది డెవలప్ చేయబడుతుంది. టెక్స్ట్ బుక్స్ రిఫ్లెక్ట్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ఎస్సిఎఫ్ పొజిషన్ పేపర్. సో మనకి స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ పొజిషన్ పేపర్లో కొన్ని ఈ ఫీచర్స్ అనేటివి మెన్షన్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్కి సంబంధించి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సమ్ రిసోర్స్ బుక్స్ దట్ హెల్ప్ మేక్ సైన్స్ ఫన్. ఓకే, సైన్స్ కరికులం గురించి కాబట్టి సైన్స్ని ఫన్గా అంటే ఎంజాయ్గా నేర్చుకునేలాగా ఎలా చేయాలి అనేది కొన్ని రిసోర్స్ బుక్స్ ద్వారా హెల్ప్ అవుతుందనేసి అంటున్నారు. సో ఆ రిసోర్స్ బుక్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సైన్స్ వర్క్స్, ఆంటేరియో సైన్స్ సెంటర్, ఆంటేరియో. సో ఈ బుక్, అలాగే థర్డ్ బుక్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ లియోనార్డో డివిరిస్ క్యాసరోల్ బుక్స్. ఇక్కడ ఇంకా ఇవ్వడం జరిగింది చూడండి. ద సైన్స్ ఎక్స్ప్లోరర్, పి మర్ఫీ, ఈక్లెక్స్, ఎల్ షోర్ అండ్ ఆల్ బుక్, టాయింగ్ అరౌండ్ విత్ సైన్స్, బాబ్ ఫ్రిడ్హాఫర్, ఫ్రాంక్లిన్ వాట్స్, న్యూయార్క్, 100 అమేజింగ్ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్, గ్లెన్ వెచైన్, గుడ్విల్ పబ్లిషింగ్ హౌస్, న్యూ ఢిల్లీ, 700 science experiments for everyone, compiled by UNESCO Doubleday, Joy of Learning, Standards 3 to 5, Center for Environmental Education, Ahmedabad, India, 365 simple science experiments with everyday materials, Richard Churchill, Sterling Publishers. అన్నీ కూడా టెక్స్ట్ బుక్స్, ప్రింట్ రిసోర్సెస్ యొక్క పేర్లు మరియు వాటిని తయారు చేసిన వాళ్ళు, పబ్లిష్ చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో అవి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు పాపులర్ సైన్స్ బుక్స్, ఇంకొక ప్రింట్ రిసోర్స్ ఇది, దాని గురించి చూద్దాము. ఇక్కడ కూడా పాపులర్ సైన్స్ బుక్స్ అంటే దానికి సంబంధించిన పేర్లు అనేటివి మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, అందులో చూసుకుంటే బండర్స్ ఫ్రమ్ టాయ్స్ 2015లో స్కాలిస్టిక్ ఇండియా, ఇల్లుస్ట్రేటెడ్ బై ఎవరు, రేష్మా బార్వే. లిటిల్ సైన్స్ రిటర్న్ బై అరవింద్ గుప్తా, ఇల్లుస్ట్రేషన్స్ బై అవినాష్ దేశ్పాండే. ఫన్ విత్ లీవ్స్ ఈ 2014లో స్కాలిస్టిక్ ఇండియా, ఎవరు ఇల్లుస్ట్రేట్ చేశారు, విదులా మైస్కర్. నెక్స్ట్ స్కై ఫన్ 2013, సో స్కాలిస్టిక్ ఇండియా ఇది కూడా ఇల్లుస్ట్రేటెడ్ బై రేష్మా బార్వే. అండ్ అలాగే క్విక్ సైన్స్ 2009లో స్కాలిస్టిక్ ఇండియా, హ్యాండ్స్ ఆన్ 2002లో పబ్లిష్డ్ బై విజ్ఞాన్ ప్రసార్. ఆర్ట్స్ అండ్ ఎండ్స్ 2009లో స్కాలిస్టిక్ ఇండియా, సైన్స్ స్కిల్స్ అండ్ థ్రిల్స్ 2008లో పబ్లిష్డ్ బై కేరళ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చిల్డ్రన్స్ లిటరేచర్. ఓకే, స్ట్రింగ్ గేమ్స్ 2002లో ఇల్లుస్ట్రేటెడ్ బై అవినాష్ దేశ్పాండే, పబ్లిష్డ్ బై నేషనల్ బుక్ ట్రస్ట్. అమేజింగ్ యాక్టివిటీస్ 2012 స్కాలిస్టిక్ ఇండియా, ఇల్లుస్ట్రేటెడ్ బై రేష్మా బార్వే. ఈ రేష్మా బార్వే గారి పేరు ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. అలాగే సైన్స్ ఫ్రమ్ స్క్రాప్ 2010 స్కాలిస్టిక్ ఇండియా, ఇల్లుస్ట్రేటెడ్ బై చిన్మయి సమంత్. టాయ్ జాయ్ 1992 పబ్లిష్డ్ బై విజ్ఞాన్ ప్రసార్. లీఫ్ జూ 1992 పబ్లిష్డ్ బై విజ్ఞాన్ ప్రసార్. లిటిల్ సైన్స్ 1989 ఇల్లుస్ట్రేటెడ్ బై అవినాష్ దేశ్పాండే, పబ్లిష్డ్ బై ఏకలవ్య. సో ఇవన్నీ కూడా పాపులర్ సైన్స్ బుక్స్ యొక్క పేర్లు. నెక్స్ట్ ఇప్పుడు జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ చూద్దాము, విచ్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడే. ఇక్కడ చూసుకున్నట్టయితే సైన్స్ ఇన్స్టిట్యూషన్ అండ్ సైన్స్ అసోసియేషన్స్ యూజువల్లీ బ్రింగ్ అవుట్ జర్నల్స్ ఇన్ సైన్స్. సో సైన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, సైన్స్ అసోసియేషన్స్ కానివ్వండి, ఈ జర్నల్స్ అనేటివి తీసుకురావడం జరుగుతుంది సైన్స్లో. ఓకే, దీస్ జర్నల్స్ పబ్లిష్ రీసెర్చ్ బేస్డ్, ఎక్స్పీరియన్స్ బేస్డ్ అండ్ పాపులర్ సైన్స్ ఆర్టికల్స్. ఈ జర్నల్స్లో ఏముంటాయి మరి, రీసెర్చ్ బేస్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆర్టికల్స్ ఉంటాయి, అండ్ అలాగే పాపులర్ సైన్స్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఓకే, ఎ నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్ ఆల్సో పబ్లిష్ ఆర్టికల్స్ ఆన్ సైన్స్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాబ్లమ్స్. సో సైన్స్ యొక్క కాన్సెప్ట్స్ అండ్ ఇష్యూస్ మీద కూడా చాలా వరకు ఆర్టికల్స్ అనేటివి మ్యాగజైన్స్ పబ్లిష్ చేస్తాయి. ఓకే, దీస్ మెటీరియల్స్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ సైన్స్. సో ఈ మెటీరియల్స్ని మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో సైన్స్లో ఉపయోగించుకోవచ్చు, జర్నల్స్ కానివ్వండి, మ్యాగజైన్స్ కానివ్వండి. ఓకే, సో కొన్ని జర్నల్స్ మ్యాగజైన్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, అవిటిని కూడా చూద్దాం. స్టార్టింగ్లో చూసుకుంటే ఎలక్ట్రానిక్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఇది ఏం చేస్తుందంటే స్టడీస్ అండ్ ఆర్టికల్స్ డీలింగ్ విత్ ఎ రేంజ్ ఆఫ్ టాపిక్స్ రిలేటెడ్ టు సైన్స్ ఎడ్యుకేషన్. సైన్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టడీస్ను ఆర్టికల్స్ తోటి డీల్ చేసేది ఎలక్ట్రానిక్ జర్నల్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఓకే, ద ఇంటర్నెట్ సైన్స్ జర్నల్. This online journal publishes articles by professional scientists, students and amateur scientists in a variety of categories. So internet science journal దేని మీద బేస్ అయి ఉంది, జర్నల్స్ మీద. అది కూడా ఎవరు పబ్లిష్ చేస్తారు ఆర్టికల్స్, ఇక్కడ ప్రొఫెషనల్ సైంటిస్ట్ కానివ్వండి, అమెచ్యూర్ సైంటిస్ట్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. అది కూడా వెరైటీ ఆఫ్ కేటగిరీస్లో ఉంటుంది.
నెక్స్ట్ జర్నల్ ఆఫ్ కెమికల్ ఎడ్యుకేషన్ ఆన్లైన్, ఆర్టికల్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు దోస్ హూ టీచ్ కెమిస్ట్రీ ఎట్ ఆల్ లెవెల్స్. ఇది కెమిస్ట్రీకి సంబంధించి జర్నల్. ఓకే, జనరల్గా ఇక్కడ సైన్స్ యొక్క జర్నల్స్ అనేటివి ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సైన్స్ జర్నల్స్ ఆన్ నెట్, ఏ లిస్టింగ్ ఆఫ్ సైన్స్ జర్నల్స్ విచ్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ ఫుల్ టెక్స్ట్ ఆర్టికల్స్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్లో ఫుల్ టెక్స్ట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్ట్ అనేది ఈ జర్నల్స్లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అభిజ్ఞాన్, భారతీయ వైజ్ఞానిక్ ఏవం అనుసాధన్ పత్రిక, ఇది హిందీలో ఉంటుంది. ఏషియా పెసిఫిక్ టెక్ మానిటర్, ఆవిష్కార్, ఇది కూడా హిందీలో. అడ్వాన్స్డ్ బయోటెక్. ఇంకా చూసుకున్న సైంటిఫిక్ మ్యాగజైన్, సైన్స్ అండ్ కల్చర్, సైన్స్ రిపోర్టర్, ఇది ఒక వెబ్సైట్ మనకి www.nirjc.com. జర్నల్ ఆఫ్ సైన్స్, పబ్లిష్ యువర్ రీసెర్చ్ పేపర్స్. ఈ జర్నల్ ఆఫ్ సైన్స్లో మన రీసెర్చ్ పేపర్స్ అనేటివి పబ్లిష్ అవుతాయి. సైన్స్ సంబంధించి స్కూల్ సైన్స్ అని కూడా ఉంది, అది ఎన్సీఆర్టీ న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ సైన్స్ జర్నల్ IJESC TM స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ. సో దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో 6.7ని కంప్లీట్ చేసుకున్నాము, విచ్ ఈస్ ద ప్రింట్ రిసోర్సెస్. దాంట్లోనే టెక్స్ట్ బుక్స్ చూసాము, టెక్స్ట్ బుక్స్ యొక్క పేర్లు చూసాము, పాపులర్ సైన్స్ బుక్స్ పేర్లు చూసాము, జర్నల్స్ అంటే ఏంటి, మ్యాగజైన్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెంట్ జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ యొక్క పేర్లు చూసాం, నేమ్స్. ఓకే, సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఈ నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేడం ఈ పేర్లన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అన్నీ గుర్తుండే కదా అంటే జస్ట్ మీరు ఏం చేయండి అని అంటే ఒక 8 to 9 పేర్లు అట్లా మీకు ఈజీ అనిపించినవే చూసుకోండి. ఓకే, సో ఇంకా అర్థం చేసుకుని నేర్చుకుంటే మాత్రం ఇంకే హ్యాపీగా గుర్తుంటుంది మీకు. సో దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. యాజ్ ఎ సైన్స్ టీచర్ మనకి ఈ మాత్రం బుక్స్ గురించి అన్నా, ఈ మాత్రం వెబ్సైట్స్ గురించి అన్నా తెలిసి ఉండాలి. ఓకే, సో నేర్చుకోండి. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం అయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మీ లైక్స్ కానివ్వండి, సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి ఛానల్కి ఎంతగానో యూజ్ అవుతాయి. సో ఒక లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, రికమెండ్ చేయండి ఛానల్ని. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.